పొంది ఉపదేశమును మనం విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకునే వారముగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. మనము సంవత్సరం అధికము అవ్వాలన్నా కానీ వాటి వల్ల కాదు, కానీ కేవలం దేవుడు మాత్రమే మనకు మనకు జీవమును అనుగ్రహించే దేవుడు. కేవలము ఆయన మాత్రమే మనకి అన్నిటిని కూడా కలుగు చేసే దేవుడు కనుక ఆయన మనము విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. విడిచిపెట్టవలసిన అన్నిటినీ కూడా ఈ లోకంలో మనుషులు పట్టుకుంటున్నారు. విడిచిపెట్టకూడని దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతున్నారు. కనుక మనం ఆ రీతిగా ఉండకుండా దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనానికి కూడా సమీపముగా లేడు. ఆయన సమీపముగా, ఆయన నిజముగా మొరపెట్టే వారికి ఏ రీతిగా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. నిజముగా మనం మొరపెట్టే వారంగా ఉందాం. దేవుడిచ్చే మేళ్లను పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మన మధ్యలో దీవించును గాక.